సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులు, రివల్ల గారు, కంచైలయ్య గారు, నా స్నేహితులు, నా స్నేహితులు, ప్రతి ఒక్కరికి వాళ్ళందరూ కూడా ముందు మనసుకొని నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, నా స్నేహితులు, బంధువులు, మరి వాళ్ళ నాడు నా రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా ఈ ఎడ్యుకేషన్ సొసైటీ సమాజమైనటువంటి సమాజంలో కొంత ముందుకు తీసుకెళ్ళాలి, ఇది నా స్నేహితులను, నా బంధువులను, నా అభిమానులను అందరినీ భోజనం పెట్టి పంపించాలా అని 6 గంటలకు చేద్దామనుకున్నది. అనివార్య కారణాల వల్ల మరి కొంత అసెంబ్లీ మినిస్టర్ అని పిల్లలు చేసిండ్రు. అసెంబ్లీ 2 రోజులు లేట్ అయింది, 2 రోజులు పొడిగించిండ్రు. తర్వాత పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయినటువంటి సెమినార్ ఏదైతే ఉందో 3 గంటల దాకా కొనసాగింది. విద్యార్థుల మధ్యలో, విద్యావంతుల మధ్యలో, ఇంటలెక్చువల్స్ మధ్యలో, IAS IPS మధ్యలో అన్ని విషయాలు కులంకుశంగా డిస్కస్ చేయడం జరిగింది. భవిష్యత్ తరాలకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా ఈ సమాజానికి మనము దీక్షితుగా నిలవాలి అనే దాని మీద అనేక రకాలుగా అనేక మేధావులు, విద్యావంతులు, నా స్నేహితులు, ఆఫీసర్స్, నా జీవన్లో వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సూచనలు చేయడం జరిగింది. మరి వాళ్ళ నాడు కొంతవరకు లేట్ అయినప్పటికీ అందరు భోజనాలు చేసి యథార్థంగా పోతే నేను చాలా సంతోషపడతానని చెప్పేసి వాళ్ళ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఒక్క రోజుకు మీరు ఓర్చుకోవాలి. నేను 6 గంటలకు స్టార్ట్ చేసి 9 o'clock ఏం చేద్దామనుకున్నటువంటి ఈ సభను ఒక గంటన్నర మీరు ఓర్చుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ నాడు నా బయోగ్రఫీ బుక్ రాయాలి అని వచ్చినటువంటి కస్తూరి రవీందర్ ప్రముఖ రచయిత, ఆయన ధారాళంగా ఆయన ఒక 2 నెలలు పోబడి ఆ బుక్ ఎట్లా చేయాలని డిజైన్ చేస్తే ఆయన నాకు గెలవకుండానే పెట్టిండు. ఏది రికార్డు ఆయన ముచ్చట పెట్టిండు, నేను చెప్పిన. సో అట్లాగే బుచ్చన్న గోర్ల బుచ్చన్న ఆయన కూడా అర్జెంట్ వచ్చేసి అన్నతో ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ఇక నేనంతా కూర్చుని చెప్పి ఎమ్మెల్యేగా చెప్పేస్తాను. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఓవరాక్షన్ చేయాలని, ఎదుటోళ్ళలో గొడవల విషయాలు చూపించి భయపెట్టాలని, నేను వద్దునంటే ఏముంది అదే చెప్పినా, వద్దునంటే ఏముంది అదే మాట్లాడడం నాకు అలవాటు. అది నా స్నేహితులు, నేను వచ్చినటువంటి రూట్స్. కాబట్టి వాళ్ళు కష్టపడి ఈ సమాజానికి కొంత నువ్వు ఇంత చేస్తున్నావు. లేకుంటే 2000 సంవత్సరంలో అప్పుడున్నటువంటి 2000 సంవత్సరంలో బాబుమోహన్ గారు కార్మిక మంత్రి ఉండి ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్లో ఏమేమి చేయాలనేటువంటి ఒక ఫిలాసఫీ రాసేసి దాని మీద ఒక స్టాండ్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఏ పేపర్కి మీడియా కూడా ఎక్కలేదు. వస్తే అదంతా పెద్ద రక్షణ వరకు ఎందుకు మన పని మనం చేయాలి, మనం యథార్థంగా ఉండాలి, మనం సమాజాన్ని తృప్తిపరచాలి. అప్పుడే పక్క ఇంటిని తృప్తిపరుస్తారు. అక్కడ మనకు తృప్తి ఉంది అనేటువంటి ఒక ఆశయంతో, ఒక బాధ్యతతో అట్లా చేస్తాం తప్పితే ఏదో చేయాలి, ఏదో షో చేయాలి, ఏదో ఇంకా జోపుకు రావాలా, ఏదో జిల్లికి చేయాలా, పైసలు పెట్టేసేయాలా, ప్రజలను ఖర్చు చేయాలా అనేటటువంటి నేచర్ నుంచి నేను రాలేదు. కాబట్టి నేను ఆ రూట్లో రాలేదు. కాబట్టి నా స్నేహితులు కానీ, నా బంధువులు కానీ, నేను వచ్చినటువంటి సమాజం కానీ ఆ రకంగా ఉంది. కాబట్టి నేను ఏదైనా ఒరిజినల్గా మాట్లాడాలా, ఒరిజినల్గా చేయాలా అనేటువంటి దృక్పథంతో అంత ముందుకు పోవాలని ప్రయత్నం చేసి 2000 సంవత్సరంలో ఉంటే ఇవాళ 2024 నాడు ఇవాళ పిల్లలు వాళ్ళంతా కలిసి, నా స్నేహితులంతా కలిసి నేను రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా కనీసం ఇది పెట్టవలసిన బాధ్యత ఉంది. అయితే ఖర్చు అయ్యిందేమో కానీ ఇది పెట్టవలసిన బాధ్యత ఉంది అంటే దానికి నేను అంగీకరించి పోయింది. మరి నా స్నేహితులకు అందరికీ అన్ని రాష్ట్రాల నుంచి
నేనున్నటువంటి అనుమానంతో వచ్చినటువంటి మిత్రులకు భోజనం పెట్టి పంపాలి. అదేవిధంగా నాకు దారి చూపిన వ్యక్తులను నేను గుర్తు చేసుకోవాలి అనేటువంటి ఒక బాధ్యతతో నేను ఈ రాజకీయం ఒప్పుకున్నా. అదర్వైజ్ నేను ఒప్పుకునే సమస్య ఉండదు. కాబట్టి మిత్రులారా, నా జీవితం కొల్లాపూర్లో ఒక కాపరిగా, పశువుల కాపరిగా, ఒక రైతు కూలిగా, ఒక రైతుగా ఇవాళ జీవిస్తాను. అదేవిధంగా నేను డిఎస్ఎల్ ఒక కాంట్రాక్ట్ లేబర్గా పోయి ఒక సీపర్ పని చేసి బాత్రూములు కడిగి అందరికీ నా యొక్క జనాన్ని 3,000 మందిని కూడగట్టుకొని ఒక యూనియన్ పెట్టి కేఎల్ మైండ్ నాయకత్వంలో నేను పనిచేసి ఆ తర్వాత నాకున్నటువంటి ఒరిజినాలిటీతో నేను ప్రత్యేకంగా యూనియన్ స్థాపించి 4 ప్రెసిడెంట్లను మార్చిన. ఇక్కడ కార్మిక వర్గం చెప్పి తీరాలి, చట్టం ఏముందో అది అమలుపరచాలి, దాని గురించి కొట్లాడకపోతే నేను ఒప్పుకునే సమస్య ఉండదు. అది ఓడినా తెలిసినా ఏదైనా సరే అని చెప్పేసి ఆ రకంగా మొదలైనటువంటి నా జీవితం మీ అందరికీ తెలపాలని ఒక దృఢ సంకల్పంతో మా పిల్లలు, నా స్నేహితులు అందరూ కూడా ఈ యొక్క మీటింగ్ పెట్టాలని చెప్పేసి చెప్పినందుకు నేను కూడా వాళ్ళందరికీ కూడా నేను కాదంటలేదు. మీరందరూ కూడా ఓపికతో కూర్చొని నా డయాగ్రాఫ్ చేసి అన్నిటినీ చూసి కూడా మీరు ఆశీస్సులైనందుకు మీ అందరూ కూడా నా ప్రభావం తెలియజేస్తూ, మిత్రులారా, ఆ రకంగా ట్రేడ్ యూనియన్ ఉద్యోగం ఉన్నాయి. ట్రేడ్ యూనియన్ అంటే నేను అవమానం చేసి అయినా నేను ఎక్కడ కూడా చేస్తున్నాను. అవమానం అంటే ఎక్కడ చేసింది తెలుసా? ఒకటి మనం మా జీవన్ గారు చెప్పింది, కొంత ఎప్పుడు కానీ అసలు చెప్పలేదు. అది అందరూ రాలేదు. పాపం 80 ఏళ్ళు అయింది. 80 ఏళ్ళు జీవన్ కొంత రాలేరు, రాక చెప్పలేదు. నన్ను ఎట్లా అవమానం చేస్తుంది తెలుసా? నేను సొసైటీలో ఒక 3 సార్లు చేసిన కంటిన్యూగా నేను ఇలాంటి రోజులు నేనే చేసిన. నా మిత్రులు, నా సహచరులు ఎందుకు వచ్చినా కదా అయితే ఆ విధంగా నన్ను ఒక ఆఫీసర్ అందరూ 150 మంది కొంత 10 లక్షలు తొలగిస్తే 10 లక్షలు తొలగించేసి ఆబ్సెంట్గా అనాథర ఆబ్సెంట్గా మన ఇంట్లో గౌరవలేదు. అయితే నేను మొట్టమొదటిగా కలిసి ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఒక ప్రతిపాదన పెట్టా. సార్, ఒక అవకాశం ఇస్తాను, వాళ్ళు వచ్చిన వాళ్ళు రాదు, పోయిన వాళ్ళు కాదు, 150 మందికి ఒక నోటీస్ పంపు, మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకో అంటే ఆయన నన్ను అవమానపరచట్లేదు. ఆయన ఎట్లా చేస్తుండే తెలుసా? ఇచ్చేదే వాడుతుంది. నా భాష ఆయనకు అర్థం కాదు. హైదరాబాద్ నుండి ఆయన అక్కడ నార్త్. సో ఆ రకంగా వస్తే సార్ సెక్రటరీ తెలుగు లైజర్ ఆఫీసర్ నేను చెప్పినప్పుడు, సార్ అవమానం అంటూ జరిగితే నేను చేసిన అవమానం వీడు అసలు లెక్కల కూడా కాదు, నేను అంత అవమానం చేస్తే చూడాలి. నెక్స్ట్ మీటింగ్ అయితే అప్పుడు మాట్లాడు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కూడా అదే చెప్తే నేను ఏం చేస్తే తెలుసా? చక్కగా బస్సు తీసుకొని పాలే మాటలు భారతీయ అయింది. బూత్ దగ్గర ఆశ వచ్చి నేను బయట పంపుతాను. బయట పంపించినట్టు రాజా వేసుకున్నట్టుగా నేను డిసిషన్ తీసుకున్నా. 150 మంది నోటిగా నేను కన్సల్టెంట్ చెప్పి సైన్స్తో మాట్లాడని చెప్పి 150 మందికి అది చేపించాను. ఆయన ఫాస్ట్గా ఆర్డర్ ఇచ్చాను. ఫాస్ట్గా ఆర్డర్ తీసుకు పడేసి పడేసి తర్వాత మాట్లాడే చెప్పి కూర్చున్నా. నా మిత్రులతో ఉన్నట్టు కూర్చున్నా. అందరూ చాలా ఉచితంగా చూసేది. అని ఇంత పెద్ద బిఎస్ఎల్ తిరుగుబాటు చేసేట్లా తిరుగుబాటు హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి చట్టాలు మీరు చాలా రాస్తున్నారు, మీ హక్కు చూస్తారని చెప్తే నన్ను అందరు సంజాయించారని ఒక అవకాశం ఇస్తున్నానని చెప్పేసి అందరికీ 150 మందికి అవకాశం ఇచ్చారు. మిత్రులు, నా పేరు చాలా ఉంది నేను చెప్పాలనుకుంటే అడుగున అవమానం చేస్తే కూడా దాన్ని వలన నేను అవమానం దీన్ని కాలేదు. నేను అవమానం పరచబడ్డటువంటి కులంలో ఉంటున్నాను. నేను అవమానాలకు నేను లీడర్ కాబట్టి ఆ అవమానాలు ఎన్ని గట్టినాడో లెక్క చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ రకంగా నా ట్రేడ్ యూనియన్ జీవితం మొదలైంది. ఆ రకంగా నేను సవ్యంగా నేను చేస్తున్నాను. ఆ రకంగా ముందు నా తల్లి చనిపోయినప్పుడు నాకు కొంత డిప్రెషన్, నాకు ఆ ప్రేమగా జరిగింది కాబట్టి ఆమె ఒక
ఆశయంతో ఉండే ఆమె మీ కొల్లాపురంలో మంత్రసారి వెంకటమ్మ. కాబట్టి ఆమె ఆదర్శంగా తీసుకొని 2000 సంవత్సరంలో ట్రస్ట్ పెట్టి ఇది మన కంప్యూటర్ ట్రైనింగ్ పెట్టాం, తర్వాత అనాథాశ్రయం పెట్టాం. ఇవన్నీ పెట్టేసి ఆమె జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం మేడేసి 2-3 వేల మందికి చీరలు పంచడం ఇవన్నీ కూడా చేస్తాం. మరి పైసలు ఎక్కడి? కొంతమంది జలసి రాయిని కూడా వాళ్ళు అవమానం చేసే ప్రయత్నం చేస్తారు. జలసి రాయి ఊరోళ్ళు కులాస్తులు వాళ్ళు అది ఎక్కడి అయినా పైసలు నిలబడలేదు అని సాటిసాటిగా అక్కడ చెప్తున్నారు. అయినా నేను ఎప్పుడు కూడా బాధపడతాను. జలసి సమాజం ఇది రక్కాసి సమాజం. ఈ సమాజంలో ఎవరు తిరిగితే తప్ప మనం బతకలేమనేది నేను నేర్చుకున్న విద్య. కాబట్టి నేను ఎక్కడ కూడా అది నాకు ఎక్కడ మా సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కూడా నా స్నేహితులు కానీ నాకు సహకరించేవాళ్ళు ప్రతి విషయంలో. వాళ్ళందరి ఆశిస్తులే కాబట్టి నేను వాళ్ళ ఇలా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అంత భూమి కొంటే అది 1,00,000 కొంటే అది 10 కోట్లు అయింది. దానికి నేనేం చేస్తాను? నేను ఎవరి ముందలే నేను ప్రతి మీటింగ్లో చెప్తా. నన్ను ముంచింది వాళ్ళంతా తీసుకొస్తాను చెప్పిన. నన్ను ముంచిన వాళ్ళు నన్ను అన్యాయంగా నేను ఊరుకుంటున్నా కాబట్టి అది నడిచిపోతుంది అనుకో. కాబట్టి నన్ను ముంచాలని ప్రయత్నం చేసేది. అయినా నేను అక్కడ అధ్యక్షుడు కాలేదు. కాబట్టి నాకున్నటువంటి సోర్సెస్ను ఈ సమాజానికి ఉపయోగపరచాలనే ఉద్దేశంతో నేను ఇంకా ఏం చేయాలి. కోవిడ్ తర్వాత నేను కలిసి ఐలైన్ కలిసి సార్ ఇది ఏం చేస్తే బాగుంటుంది, కలెక్టర్ వచ్చి ఎట్లా చెప్తున్నారు, మీకు దాదాపు వాస్తవం ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే ఆయన ఈ సమాజానికి పట్టిన రోగం ఇది. ఈ సమాజంలో ఈ రోగం ఉంది. నువ్వు మందు ఇది తప్ప ఇంకా ఏం లేదు. నీ ముందలు ఉన్నటువంటి సమస్య ఇది. ఇది నువ్వు ఇమీడియట్గా నువ్వు చేయవలసిన బాధ్యత ఉంది అని అంటే నేను దాన్ని అనుసరించి నేను భరత్ అందరం పోయి డిస్కస్ చేసి దీనికి ఎవరు ఆటంకాలు వచ్చిన నేను 20 సంవత్సరాలు బతకాలనేది ఆశపడుతున్నా. ఆ 20 సంవత్సరాల వరకు ఈ సెంటర్ 50 మందితో కాదు ఇంకా కన్స్ట్రక్షన్ చేసి 100 మందితో నడిపించాలని వాళ్ళ తీర్మానం చేస్తారు. 50 మంది ఆడపిల్లలు, 50 మంది మగపిల్లలు, ఇది దేశవ్యాప్తంగా ఇది దిక్కు పెట్టాలని చెప్పేసి నా మైండ్ అంటే మేధావులు చెప్పడంతో విద్యావంతులు చెప్పడంతో మనం ఇప్పుడు ఓట్లు అమ్మడం కొనడం చూడలేదు. వీళ్ళంతా డబ్బా చోరు చేస్తుంటారు, పబ్లిక్ని మోసం చేస్తారు. దీంట్లోకి వెళ్ళి మనం బయటపడాలి, మన పని మనం చేసుకోవాలి. ఈ రోగానికి మంది చేయండి చెప్పేసి ఇవాళ చేయండి. మిత్రులారా, ఇంత నడిపించిన నేను గుడి కట్టినా బడి కట్టినా ఇంత ఖర్చు పెట్టినా ఎవరికైనా నేను 10 రూపాయలు ఇచ్చినా అని చెప్పేసి చెప్తాను. ఇక్కడ నేను చాలా ఒక 10 రూపాయలు వాటా ఉంది నేను ఇచ్చినాను హెల్ప్ చేసిన చెప్తాను. నేను ఎవరితో తీసుకోవాలి. నాకు కలిసి వచ్చిందని ఖర్చు పెట్టిన సమాజం నా పిల్లలకు చెప్పినా మీరు చదువుకున్నారు, జ్ఞానవంతులు, మంచిగా బతకగలరు. అన్నాను ఆర్భాటాలతో ఇలాగ ఆదాన్ని అమ్మాయిలాగా బతకాల్సిన అవసరం మనకు లేదు. దాంట్లో తృప్తి లేదు. ఇక దీంట్లో ఉంది తృప్తి అని చెప్పేసి నా స్నేహితులకు నా పిల్లలకు కూడా అదే అక్సెప్టెడ్ చేస్తున్నాను. అట్లా బతికితేనే నార్మల్ చాలా బాగుంటుంది అని చెప్పి పిల్లలకు చెప్పు. ఇగో జరిగింది 20 సంవత్సరాల వరకు ఇంకో ఇక్కడ కాదు ఈ ఏరియాకి ఎవరు రావచ్చు, ఈ ఏరియా రాదు అని చెప్పేసి 20 సంవత్సరాల వరకు ఒక 100 మందికి. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా మరి ఇంత ఆశయంతో వచ్చినటువంటి మిత్రులు చాలా కాలాతీతమైంది కాబట్టి మీరంతా భోజనం చేసుకోవాలా. ఇలా 1 గంట నా గురించి వెయిట్ చేసి ఇంకా 2-3 ఉన్నారు, అందరూ మాట్లాడలేరు. అందరూ మాట్లాడవలసిన అవసరం ఉండే, అందరూ చెప్తారు. నా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ నాకు వాస్తవాలు తెలిసిన ఒరిజినేటివ్ తెలిసిన మనుషులు ఈ స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళంతా చెప్పాలనేటువంటి ఉన్నారు. కానీ టైం లేదు. మళ్ళా ఇక్కడ నెలకొక 45 రోజులకు ఒక మీటింగ్, 3 రోజులకు ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక్కొక్కరిని తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తా. నేను చేసిన సేవా కార్యక్రమాలలో మీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తా. ఇక్కడి నుంచి ఈ గద్దాలు విగ్రహాలు 10 జిల్లా 10
ఓల్డ్ జిల్లాలలో 10 విగ్రహాలు పెడతా, ఇది 100 మందిని గ్యారంటీ చేస్తా. తర్వాత నా స్నేహితులు ఈ కొల్లాపూర్ గ్రామస్తులో కొంత ఫ్లాట్స్ తీసుకోవడానికి ఇవాళ నేను అనుకుంటున్నా. కొంతమంది కొల్లాపూర్ గ్రామం నుంచి ఈ పెద్ద 10 విగ్రహాలు వచ్చింది, దీనికంతా నేను సహకరించమనేటువంటి చెప్పేసి తెలంగాణ మీరందరూ ఇన్ని రోజులు నా 50 సంవత్సరాల జీవితాన్ని మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసింది. పేద ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా పాదాన అభిమానం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇవాళ మన ముందున్నటువంటి సమస్య అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. మరి చాలా మంది అతిథులు ఉన్నారు. మరి ఆయన పార్లమెంటుని కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ మహనీయులను తెలుస్తున్నారు. ఇక్కడ మన దేవుళ్ళు అంటే వాళ్ళు ఆ దేవుళ్ళు ఏదో వాళ్ళ పేరు మీద ఏదో చేస్తున్నాడని చెప్పేసి ఆయన అమూల్యమైన టైం కేటాయించి ప్రత్యేక విమానంలో వచ్చి మరి సభను ఉద్దేశించి మాట్లాడి మనం ఆశీర్వదించి వచ్చినటువంటి మీకు పాదాభివందనాలు తెలియజేసి సెలవు.